వెల్కమ్ టు సురేష్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. మచిలీపట్నంలో గురువారం మాజీ మంత్రి పేర్ని నాని దిష్టిబొమ్మను టీడీపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాలో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. గోదావరి బోర్డు హైదరాబాద్లో ఉంటుంది, కృష్ణా బోర్డు విజయవాడలో ఉంటుంది. అదే సమయంలో శ్రీశైలం ప్లంజ్ పూల్ ఇబ్బంది వస్తే దాన్ని మనమే డబ్బులు పెట్టి రిపేర్ చేస్తామని అన్నాం. నీళ్లు కూడా ఎక్కడికక్కడ ఎవరు ఎన్ని వాడుకుంటున్నారో దానిపైన కూడా ఇప్పటికే 2 సార్లు మీటింగులు అయినాయి. ఆ 2 మీటింగుల్లో విభజన కంటే ముందు ఏ రాష్ట్రం ఎంత వాటర్ వాడుకుంటారో అంతవరకు ఎన్ బ్లాక్గా వాడుకునే అవకాశం ఇచ్చారు. ఆ నీళ్లు ఆ విధంగా వాడుకుంటే ఎక్కడ మన నీళ్లు అవసరమో అక్కడ తీసుకెళ్లి అక్కడ నీటి సమస్య లేకుండా చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఇలాంటి వాతావరణం నేను ఒకటే చెప్పాను, అవసరమైతే వాళ్ళు కూడా గోదావరి నీళ్లు వాడుకుంటారు, మనం కూడా వాడుకుంటాం. ఈ నదుల అనుసంధానం చేయమని ప్రధానమంత్రి గారు ఒక సంకల్పం చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను మాట్లాడడం లేదు. మొన్న మీరు చూస్తే అపోజిషన్లో ఉంటే ప్రజా చైతన్యం కోసం సాగునీటి ప్రాజెక్టులు ఏమైనాయో నేను ప్రజెంటేషన్లు కూడా చేసి 14 రోజులు తిరిగాను. నంద్యాలలో ఉన్నప్పుడే ఏం చేశారో మీరు చూశారు నన్ను. అలాంటి సంఘటనలు కూడా జరిగాయి. కానీ నేను ఒకటే ఆలోచించా, ప్రజల కోసం పనిచేస్తున్నా. చిన్న చిన్న బెదిరింపులకో ఇబ్బంది పెడితే భయపడి పారిపోయే మనస్తత్వం కాదు. మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుపై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడుతున్నా వచ్చిన పరిస్థితి మొత్తం అంతా విధ్వంసం అయిపోయింది. ఆ విధ్వంసాన్ని మళ్ళీ ఏ రకంగా మళ్ళీ వికాసం వైపు తీసుకెళ్లాలనేది వాళ్ళు మనకు కష్టమైన పరిస్థితి వచ్చింది. వాళ్ళు రోడ్ల పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి లేదు. ఏదో గ్యారెంటీ రోడ్లు కనీసం గొంతుల వరకు కూర్చోం, అది శాస్త్ర పరిష్కార మార్గం కాదు. ఇప్పుడు దాని వరకు నిధులు తేవడానికి సతవిధాల పాటుపడాల్సి వస్తుంది. ఏదో కోనికలైన పుణ్యం అంటూ సిమెంట్ రోడ్లు మాత్రం ఇస్తాం గ్రామాల్లో, అది ఒకటే మనకు కొంచెం ఊరట కలిగించే అంశం. ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి మన దగ్గర. అలాగే సాగునీటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఆ రోజు పులిగడ్డ యాక్టివిటీ మీద మనం పోరాటం చేస్తాం. మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకునేవాళ్ళని. అదొకటి నాకు గర్వకారణం ఏంటంటే వాళ్ళ ₹1 కోట్లతో వాళ్ళ పులిగడ్డ యాక్టివిటీ మనం పునర్నిర్మాణం చేస్తాం. త్వరలోనే మళ్ళీ అందరూ కూడా పిలిచి దానికి ప్రారంభోత్సవం కూడా చేస్తామని చెప్పి ఇక అవుట్ కాల్ స్టూడీస్ పెద్ద సమస్య ఉంది. అది ₹36 కోట్ల ఫైనాన్స్కి వెళ్ళింది. దాని కొరకు ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా అయిందంటే ఆ రోజు మనం ఏం చేసిన పోరాటాలకు సంబంధించిన వరకు అన్ని కార్యక్రమాలు అయినాయి. సముద్ర కట్ట కరకట్టలోకి అది ముఖ్యమంత్రి గారు దాన్ని ఎత్తుకొంచాలని చెప్పి అంటాం. దాని మీద ఎస్టిమేట్ చేసి పంపడం జరిగింది. బహుశా అయితే కేంద్ర ప్రభుత్వం చేయాలని చేసి ముఖ్యమంత్రి గారికి ఉంది. సరే, అభివృద్ధి విషయంలో మాత్రం మనం చేతనంతవరకు చేస్తాం. చేసిన దానికి అంత తృప్తి లేదు, చేయాల్సింది మాత్రం ఇంకా చాలా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎందుకంటే ముఖ్యంగా రోడ్లన్నీ కూడా మనం నిర్మాణం చేయకపోతే అది మన తృప్తి కలిగించే అంశం కాదు. ఎందుకంటే రోడ్ల గురించి మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలుసు.
వాటిని ఎట్లా పూర్తి చేయాలని చెప్పి తపన పడుతున్నాం. కోడూరు రోడ్డు మనకి ఎంతవరకు ఎంత ఇబ్బందులు పెట్టిందో మనకు తెలుసు. ఇప్పుడు కోడూరు రోడ్డు చక్కగా ఉంది, చక్కగా వేసాము, ఇప్పుడు తృప్తి కలుగుతుంది మనకి. అది జరిగిన జాప్యానికే మా గత ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఏం మాట్లాడో ఆయన తెలియదు, అది నోరో పాచిపంటో తెలియదు. ఆ కాంట్రాక్టర్ ఏదో ఇది కాక ఆపిచ్చారని చెప్పేది మనం మాట్లాడాం మీటింగ్. ఇదే అసలు ఆ కాంట్రాక్టర్ వచ్చి పోరాటం వచ్చి వాళ్ళు ఎవడాలి ముక్కు మొహం ఎంతవరకు చూడకూడదు. మాజీ సీఎం జగన్ పోలీసులను మాఫియా డాన్లతో పోల్చడం దుర్మార్గమని ఏపీ పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు అన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి పోలీసులను నేరస్తులతో మాఫియా డాన్లతో పోలుస్తూ చాలా దుర్మార్గంగా నిందారోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా అవమానకంగా అవహేళనగా మాట్లాడిన సందర్భాలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అలాగే నిన్న కొన్ని పాయింట్స్ సారు మా పోలీసుల మీద మాట్లాడడం జరిగింది. దానికి క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసే సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా దారుణంగా పోలీసులు మీరు అవమానించారు. అట్లాగే మీరు అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను బెదిరించేదానికే పోలీస్ వ్యవస్థ ఉంది, నన్ను కాపాడేదానిగా పోలీస్ వ్యవస్థ కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతటి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు మీరు. రాగద్వేషాలకు అతీతంగా 24/7 పోలీసు చేస్తున్న పోలీసుల్ని మీరు ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు సెక్యూరిటీ అంటే మీకు సెక్యూరిటీ ఇవ్వలేదని చెప్తున్నారు. అట్లాగే వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం నూజివీడు మండలం తుక్కులూరు సొసైటీ అధ్యక్షుడిగా గోగినేని రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.